ఇక సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి జన్మరాశిలో చంద్ర శుక్ర కేతుల సంచారం, సప్తమ రాహు, అష్టమంలో శనైశ్వరుని యొక్క సంచారం, దశమస్థిత కుజుడు, ఏకాదశ బుధుడు, ద్వాదశంలో రవిగురుడు సంచారం. ఇక సింహరాశి వారికి ఒకంత సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఒకంత అని ఎందుకన్నామంటే 3 భాగాల్లో 2 భాగాలు సమస్యాయుతంగానే సింహరాశి వారికి ఉంది. శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత చేస్తున్నప్పటికీ దాని నుంచి సానుకూల పరిస్థితులు రాకపోవటం, కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగటం, గతం కన్నా మెరుగైనటువంటి పరిస్థితులే, చక్కబడేటువంటి పరిస్థితులే సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల విపరీతమైన శ్రమ, ఒత్తిడి, అలసటతో కూడుకున్నటువంటి వ్యవహారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం కలుగుతూ ఉంది. ఇక ఈ రాశి వారికి లాభస్థిత బుధుని సంచారం వల్ల సక్రమమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు సాధించుకునే వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. జన్మరాశిలో శుక్రకేతుల యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కానివ్వండి, జెనెటికల్ ఇష్యూస్ కానీ, అనారోగ్య సమస్యల రీత్యా ఒత్తిడి కలగకుండా శ్రద్ధ పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు, వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఎందుకంటే అష్టమ శనైశ్వరుని యొక్క దోష ప్రభావంతో ఇప్పటికే కోర్టు సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఫైనాన్షియల్ డ్యామేజ్ కానీ, ఫైనాన్షియల్ నష్టాలు కానీ, ఫైనాన్షియల్ చీటింగ్స్ కానీ జరిగినటువంటి వారికి, సింహరాశి వారికి ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత మళ్ళా మీరు ఖర్చు స్థానం అనేది మరలా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇటు దశమస్థిత కుజుడి సంచారం వల్ల టెన్షన్స్తో కూడుకున్నటువంటి సమస్యల రీత్యా ఒకంత ఉపశమనాన్ని పొందే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా పరిస్థితులు సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్టెబిలిటీ మైండ్, విద్యా సంబంధితమైనటువంటి రాణింపు పెరగడం కోసం గురువారాలు మీరు చక్కగా ప్రతి గురువారం కూడా సింహరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. మనోధైర్యంతో సమస్యను అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నాన్ని చేయండి. సూర్య ఆరాధన, ముఖ్యంగా సింహరాశి వారి వారంలో చేసుకోదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే సూర్య ఆరాధన చేసుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, ఆదివారం రోజు గార్లి కానియం లేకుండా సూర్యుడికి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా శివునికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం, అష్టమ శనైశ్వరుని యొక్క దోష నివారణకు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఆగిపోయిన వ్యవహారాలు, ఆగిపోయిన వ్యాపారాలు, ఆగిపోయినటువంటి మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పునః ప్రారంభం చేసుకోవడానికి ఒక దైవిక బలంతో, గ్రహశాంతితో పాటు ఒక దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే సింహరాశి వారు అన్నింటా విజయాలు చేకూర్చుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ, హెల్త్ సమస్యలు కానీ, స్కిన్ సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అలాంటి సమస్యలు ఇచ్చా కొంత ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా సింహరాశి వారికి వారం చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారి వారంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవడం శుభప్రదమైన ఫలితం ఇస్తుంది. ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఈ నామాన్ని మీరు జపం చేసుకోండి.